రైట్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. 2026కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ ఒక జోష్ ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి దుర్గా ఉన్నారు. దుర్గా, విజయవాడలో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎంత జోష్ కనిపిస్తోంది అక్కడ? దుర్గా, విజయవాడ వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈవెంట్స్, అదేవిధంగా గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు పోలీసుల వంతు ప్రారంభమైంది. ప్రస్తుతం విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాము. పెద్ద ఎత్తున నగర వాసులందరూ కూడా తమ సెలబ్రేషన్స్ అన్ని పూర్తి చేసుకుని రోడ్లపైకి భారీగా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం బెంచ్ సర్కిల్ వద్ద అయితే పరిస్థితి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా కార్లు, బైకులతో రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే బందర్ రోడ్డు పూర్తిగా మూసివేయడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఫ్లైఓవర్స్ ఉంటాయో ఫ్లైఓవర్స్ అన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఎక్కడా కూడా యాక్సిడెంట్లు కానీ ఇతరత్ర అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఏటా 12 దాటిన తర్వాత పెద్ద ఎత్తున బైకులు కానీ కార్లు కానీ వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తారు. వాళ్ళంతా కూడా న్యూ ఇయర్ జోష్తో బయటకు వస్తారు. సెలబ్రేషన్ చేసుకోవడానికి, ర్యాలీలు చేయడానికి, రోడ్లపైన కేక్ కటింగ్లు చేయడానికి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బెంచ్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటి నుంచి, అన్ని రోడ్ల నుంచి కూడా వాహనాలు బెంచ్ సర్కిల్ అలాగే బందర్ రోడ్ పరిసర ప్రాంతాలకి ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రతి కార్కి సన్ రూఫ్ ఓపెన్ చేసి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాపీ న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతోపాటు 2026 సంవత్సరానికి కూడా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటి నుంచి పూర్తిగా భారీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా యాక్టివేట్ అయింది. ఇక్కడ నుంచి ఎవరైనా సరే రోడ్లపైకి వచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పోలీసులు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఆంక్షలన్నీ కూడా పూర్తిగా అప్లికేబుల్ అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఎవరైనా కనుక ర్యాలీలు చేసినా, బైకులు సైలెన్సర్లు తీసి సౌండ్ శబ్దాలు చేసినా, రోడ్లపైన కేక్ కటింగ్లు కానీ పెద్ద ఎత్తున అల్లరి చేసినట్లయితే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. నగర వ్యాప్తంగా ఆంక్షలన్నీ కూడా ప్రారంభించారు. ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. న్యూ ఇయర్ చెప్పడానికి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ఆల్రెడీ ఇప్పటికే చేసుకున్నారు. వాళ్ళంతా కూడా బయటకు వచ్చి తమ ఆనందాన్ని, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రోడ్లపైకి వచ్చి తమ ఉత్సాహాన్ని అంతా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బెంచ్ సర్కిల్ వద్ద పరిస్థితి ఇప్పటివరకు ట్రాఫిక్తో పూర్తిగా కిక్కిరిసిపోయిన కార్లన్నీ వాటన్నిటిని కూడా పోలీసులు క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు విజయవాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయని చెప్పొచ్చు. బలరాం, దుర్గా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఇటువంటివి ఏం చేస్తూ ఉన్నారు? ఎంత జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈవెంట్స్లో ఎంజాయ్ చేశారు. వాళ్ళంతా కూడా మద్యం కూడా తాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. కార్లు డ్రైవ్ చేసుకుంటూ, బైకులు డ్రైవ్ చేసుకుంటూ కూడా వస్తారు. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కనుక వదిలినట్లయితే తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్లు కానీ బైకులు కానీ రోడ్డుపైకి వచ్చాయి. ఈ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం కూడా సాధ్య కాని పరిస్థితి. ప్రస్తుతం అయితే బెంచ్ సర్కిల్ వద్ద చూసినట్లయితే ప్రస్తుతం మనం ఇప్పుడు చూడొచ్చు, కారు పైన పెద్ద ఎత్తున ఎక్కి వాళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ హ్యాపీనెస్, శుభాకాంక్షలు. మనం చూడొచ్చు, వాళ్ళంతా కూడా కారు పైన ఎక్కి వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది యువత ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, ఎలా సెలబ్రేట్? అంతా బాగా జరుగుతుందండి. థ్యాంక్ యూ. పోలీసులు అందరూ హ్యాపీ.
వాళ్ళంతా కూడా యువత ప్రధానంగా కొత్త సంవత్సరాన్ని చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారని చెప్పొచ్చు. విజయవాడ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎలా జరిగింది సెలబ్రేషన్? సూపర్ గా జరుపుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుతున్నాం. మంచిగా ఉండాలి ఈ ఇయర్. అది వాళ్ళంతా కూడా చాలా జోష్తో కనిపిస్తున్నారు. ప్రధానంగా న్యూ ఇయర్ అంటే యువత అంటే న్యూ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా జోష్గా వాళ్ళంతా కూడా ఇప్పటివరకు ఎంజాయ్ చేసి ఇప్పుడు అందరికీ కూడా పబ్లిక్కి వాళ్ళు ఫ్రెండ్స్ అనే కాదు, లేదంటే రోడ్డు పైన ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే విజయవాడ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు చాలా ఆంక్షలు అనేవి స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఇక రోడ్లపైన బైక్ ర్యాలీలు కానీ కేక్ కటింగ్లు కానీ పూర్తిగా నిషేధించారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు ఖచ్చితంగా పోలీసులు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా విజయవాడ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా జరిగాయని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా. చూస్తూ ఉన్నాం కదా విజయవాడలో